ఈ భూమి మీద ఉన్న మనము ఏదో ఒక రోజు కన్ను మూస్తాం. ఈ జీవితము విలువైనది. ఈ విలువైన జీవితాన్ని మనము కాపాడుకోవాలి. ఎందుకు కాపాడుకోవాలంటే ఇది శాశ్వతమైనది కాదు. శాశ్వతమైనది రాజ్యం అనేది ఒకటి ఉంది. రాజ్యం కొరకు మనము మన జీవితాన్ని తెలుసుకోవాలి. అందుకే దేవుని వాక్యం అనే బైబిల్ ఈ విధంగా తెలియజేస్తున్నాడు. ఏమని తెలియజేస్తున్నాడు అంటే, పరిశుద్ధ గ్రంథం బైబిల్లో మనం చూసినప్పుడు అందరం కూడా ఉన్నట్టే ఉంటాము. ఎప్పుడు మన ఆత్మ వెళ్ళిపోతుందో తెలియదు. అందుకే ఈ ఆత్మ ఎవరిదంటే నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము అన్నాడు. సామెతల గ్రంథము 20:27 మనకి ఈ మాట కనబడుతుంది. నీ దీపము ఆరిపోయినప్పుడు నువ్వేమి చేయలేవు. నీ దీపము వెలుగుచున్నప్పుడే దేవుడు ఎవరు అని తెలుసుకోవాలి. అలా దేవుడు ఎవరని తెలుసుకుంటే నీవు ఆయనను తెలుసుకొని ఆయన చిత్తములో బ్రతికితే నీవు ధన్యురాలు అవుతావు, ధన్యుడు అవుతావు. ఎందుకు ఈ మాట సెలవిస్తున్నాడని మనము చూస్తే, మీ గ్రామంలోనే చూశారు. ఈయన ఎవరు? దేవదాస గారి. దేవదాస గారు చూశారు కదా, ఎన్ని గ్రామాలు తిరిగాడు, ఎంతమందికి దేవుని వాక్యము చెప్పాడో. ఆయన కాలం వచ్చింది, ఆయన దీపం ఆరిపోయింది. దేవుడు ఉండే ప్లేస్ లో మరి ఆయన వెళ్ళిపోయి విశ్రాంతిలో ఉన్నాడని వాక్యమైన బైబిల్ తెలియజేస్తా ఉన్నది. అందుకని ప్రియులారా, దేవుని వాక్యము ఆయన బతికినప్పుడు చెప్పాడు, అయ్యో చనిపోతారు, ఇప్పుడే ఉంటారు, ఇప్పుడే చనిపోవాలి. ఎంతో ప్రయాసపడ్డాడు. నా వారు నా యొక్క దేవుని తెలుసుకోవాలి, నా దేవుని నమ్మాలి, నా దేవుని ఆరాధించాలి, నా దేవుని లోకము చేరాలని ఆకలి ఎన్నో ప్రయాసలు పడ్డాడండి. ఖచ్చితంగా రావాలక నీ ఊరు కొరకు ఎంతో ప్రయాసపడ్డాడు. ఆయన జీవితంలో దారిపోశాడు. చివరికి లోకాన్ని విడిచి వెళ్ళినప్పుడు కూడా చెప్పింటాడు. ఆయన మరణ పడకలో ఉన్నప్పుడు కూడా చెప్పింటాడు, అయ్యా నమ్ముకోండి దేవుణ్ణి, దేవుని తెలుసుకోండి. దేవుని తెలుసుకుంటే మీరు ధన్యులవుతారు, మీరు భాగ్యవంతులవుతారు, నరకం అనేది తప్పించుకుంటారు. నరకము అగ్ని ఆరదు, ఆ పురుగు చావని స్థలానికి మీరు వెళ్లకుండా దేవుడుండే లోకములో నిత్యము జీవించే రాజ్యములో నిత్యము జీవిస్తారు అని ఎన్నో చెప్పింటాడండి. చాలా ప్రయాసపడ్డాడు. ఆ ఊరు రక్షణలోకి